హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హెల్తీ కిచెన్ బై అనిత. నేను ఈరోజు రాడిష్తో సాంబార్ అనేది ప్రిపేర్ చేశాను. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇడ్లీకి రైస్లోకి చాలా బాగుంటుంది తినడానికి. నేనైతే ముందుగా ఒక కప్పు కందిపప్పు అనేది తీసుకున్నాను. నేను ఒక కప్పు చూపిస్తున్నాను కదా, దాంతో తీసుకున్నాను. మంచిగా 2 టైమ్స్ వాష్ చేసుకోండి. వాష్ చేసేసుకొని వాటర్ వేసి ఒక 10 మినిట్స్ మంచిగా సోక్ చేసుకోండి. సోక్ చేయడం వల్ల కందిపప్పు అనేది తొందరగా ఉడుకుతుంది. ఇంకోటి సోక్ చేయడం వల్ల ఏదైనా గ్యాస్ట్రిక్ అంటారు కదా, చాలామంది కందిపప్పుతో ఏదైనా చేసుకొని తింటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేసి అది కూడా ఉండదన్నమాట సోక్ చేయడం వల్ల. మీకు వీలైతే టైం ఉందనుకుంటే ఒక 20 మినిట్స్ కూడా సోక్ చేసుకోండి. తర్వాత ముందుగా నేను ఒక హాఫ్ ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఒక 8 నుంచి 9 గార్లిక్ పీల్ చేసేసిండే గార్లిక్ అనేది యాడ్ చేసుకోండి. తర్వాత ఒక 2 స్మాల్ కానీ మీడియం టమాటోస్ తీసుకునేసి ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఒక పించ్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకొని కుక్కర్కి మూత అనేది పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. పప్పు అనేది మెత్తగా ఉడకాల. ఆ పప్పు ఉడికేలోపు మనం రాడిష్ ముక్కలు అనేది కట్ చేసుకుందాము. నేనైతే రాడిష్ మంచిగా వాష్ చేసుకున్నాను. ఒక 1/4 కిలో రాడిష్ ఉంటాయి. ఒక 5 రాడిష్ తీసుకున్నాను. మంచిగా పైన పీల్ తీసేసేయండి, పొట్టు మొత్తం తీసేసేయండి. రాడిష్కి పొట్టు తీయడం వల్ల రాడిష్ చూడడానికి ప్లస్ బాగుంటుంది అన్నమాట. నేనైతే పొట్టు తీసేసే వేసుకుంటాను. తర్వాత ముక్కలుగా కట్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బండిల్స్ లాగా సర్కిల్ షేప్లో కట్ చేసుకోండి. మరీ థిన్గా కట్ చేయొద్దు, మరీ థిక్గా కట్ చేయొద్దు. మీడియం సైజులో కట్ చేసుకోండి. ఎక్కువ పలసగా లేకుండా మందంగా లేకుండా కట్ చేసుకోండి. నేనైతే ముక్కలన్నీ కట్ చేసేసుకున్నాను. వీడియోలో చూపిస్తున్నాను కదా, అలాగైతే నేను ముక్కలు కట్ చేసుకున్నాను అనమాట. ఫైనల్గా రాడిష్ మొత్తం కట్ చేసేసుకొని మంచిగా వాష్ చేసి ఒక బౌల్లో అనేది పెట్టేసుకున్నాను. తర్వాత నాకు పప్పు అయితే ఉడికిపోయింది. 4 విజిల్స్ వచ్చేసింది. నేనైతే పప్పు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. పప్పు అయితే బాగా మెత్తగా ఉడికిపోయింది. పప్పులో ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే వంపేసుకోండి. నాకైతే వాటర్ లేవు కాబట్టి నేను డైరెక్ట్గా మెదిపేసుకుంటున్నాను. మీకు ఏమైనా వాటర్ ఉన్నాయి అనుకుంటే వంపేసుకొని మెదుపుకోండి. వాటర్లోనే అంటే పప్పు అనేది మెదగదన్నమాట. వాటర్ వంపేసి మెదుపుకుంటే పప్పు మెత్తగా మెదిగిపోతుంది. నేనైతే పప్పు మెదుపుకునేసాను. పప్పు గుత్తి తీసేసుకొని నాకు సాఫ్ట్గా అయిపోయింది పప్పు అనేది. తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకోండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా మెతుకొనేసి పక్కన పెట్టేసుకోండి. మనం ఇడ్లీ, రైస్, సాంబార్ చాలా బాగుంటుంది. ఈ సాంబార్ ఒకసారి ట్రై చేయండి. తర్వాత ఒక బౌల్ తీసుకున్నాను. బౌల్లో అయితే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అనేది యాడ్ చేసుకున్నాను. దాంట్లోకి వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులన్నీ వేసుకున్నాను. జీలకర్ర, సాసవులు, ఉద్దిబ్యాళ్ళు, కందిబ్యాళ్ళు అన్నీ వేసుకున్నాను. తర్వాత ఆనియన్ అనేది యాడ్ చేసుకున్నాను స్లైసెస్గా కట్ చేసుకొని. పచ్చిమిర్చి అనేది 3 పచ్చిమిర్చి తీసేసుకొని స్లైసెస్గా కట్ చేసుకొని పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను. కరివేపాకు రెమ్మ కూడా యాడ్ చేసుకున్నాను. మంచిగా వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న రాడిష్ ముక్కలు అనేవి యాడ్ చేసుకోండి. రాడిష్ అనేది బాగా వేగాలి, ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. మంచిగా ఫ్రై అయితే స్మెల్ అనేది ఉండదన్నమాట. రా స్మెల్ మొత్తం పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే రాడిష్ బాగుంటుంది. వీడియోలో చూస్తున్నారు కదా, రాడిష్ అయితే నాకు మంచిగా ఫ్రై అయింది. కొద్దిగా కలర్ కూడా చేంజ్ అయింది. మంచిగా వేగాక మనం 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అండ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాము. కారం అయితే మీకు టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. మనం ఆల్రెడీ చిల్లీస్ కూడా యాడ్ చేసుకున్నాం కదా, పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాం కదా. సో మీరు ఎక్కువ తినేలాగుంటే యాడ్ చేసుకోండి, పర్లేదు. మొత్తం నెక్స్ట్ పసుపు కూడా కొద్దిగా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోండి. పచ్చివాసన వెళ్ళేంతవరకు కలిపేసుకోండి. తర్వాత సాల్ట్ కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. మరి ఎక్కువ యాడ్ చేసుకోకుండా టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఒకవేళ తక్కువ ఉంటే లాస్ట్లో అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు సాల్ట్.
తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఉడకబెట్టి పప్పు అనేది యాడ్ చేసుకోండి. పప్పు యాడ్ చేసుకున్న తర్వాత పప్పు మొత్తం మంచిగా కలిపేసుకోండి. ఒక 2 మినిట్స్ వరకు ఆ పొల్లుల్లోనే పప్పు అనేది ఫ్రై చేయండి. తర్వాత ఇలా ఉంది నాకైతే. ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు నుంచి గుజ్జు అనేది తీసేసుకొని అది కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోండి. బాగా కలిపేసుకున్న తర్వాత ఒక స్పూన్ సాంబార్ పౌడర్ యాడ్ చేసుకోండి. బాగా కలిపేసుకొని మనం రాడిష్ ఉంది కదా, రాడిష్ మంచిగా ఉడికేంత వరకు ఉడికించుకునేసి దించేసుకోండి. సాంబార్ అనేది చాలా బాగుంటుంది. ఫైనల్గా చూసారు కదా, సాంబార్ అయితే ఇలా ఉంది. ఇడ్లీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు మంచిగా వస్తే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. సాంబార్ అనేది చాలా బాగుంటుంది. మస్ట్ ట్రై చేయండి.